Ecclesiastes. I want you to turn to దయచేసి ప్రసంగి 10వ అధ్యాయము మొదటి వచనం చూసుకుందాం. ప్రసంగి 10వ అధ్యాయము మొదటి వచనం. బుక్కవని తైలంలో చచ్చిన ఈగల పడుట చేత అది చెడు వాసన కొట్టును. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే డెడ్ ఫ్లై మేక్స్ పెర్ఫ్యూమర్స్ ఆయిల్ స్టింక్. ఇక్కడ పెర్ఫ్యూమ్స్ ఆర్ పెర్ఫ్యూమర్స్ ఆయిల్స్, తెలుగులో బుక్కవని తైలం అని ఉంది. అదే అందరికీ బుక్కవని తైలం అంటే ఎవరికి అర్థం కాదు, బట్ మనకి పెర్ఫ్యూమ్ అంటే అందరికీ బాగా సుపరిచితమైన మాట. సో ఈ పెర్ఫ్యూమ్ తయారు చేసినప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే ద పెర్ఫ్యూమ్ హ్యాస్ టు గివ్ గుడ్ ఆర్డర్. అది మంచి వాసన ఇవ్వాలి, మంచి సువాసన ఇవ్వాలి అనే ఉద్దేశం చేత ఒక పెర్ఫ్యూమ్ని తయారు చేస్తారు. అయితే ఆ మంచి సువాసన, మంచిగా ఉండాల్సిన సువాసన ఒక చచ్చిన దానివల్ల చెడుగా మారిపోగలదు. చూడండి, అది ఇక్కడ మనం చూసుకుంటే చచ్చిన ఈగ అంటే చాలా మైన్యూట్, చాలా చిన్నగా ఉంటుంది. ఎ స్మాల్ ఎక్సెప్షన్, మనం కేర్ఫుల్గా లేనప్పుడు ఎ స్మాల్ ఎక్సెప్షన్ ఆర్ ఎ స్మాల్ స్లిప్ ఆర్ స్మాల్ సిన్ దట్ కెన్ రూయన్ ద ఆర్డర్. అది రావాల్సిన సువాసనని పాడు చేసేయగలదు. మనం సువాసనగా ఉండటానికి దేవుని చేత పిలువబడ్డాం. అది మనం ఎక్కడ చూస్తామంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:14లో 2 Corinthians 2:14. If we can turn to 2 Corinthians 2:14. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. అంటే ఇప్పుడు మనం ఎవరికి సువాసనగా ఉండాలి అంటే క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనపరచుచు, అంటే దేవుని యొక్క సువాసన కనపరిచే వారం కింద మనం ఉండాలి. ఈ సువాసన ఫస్ట్ ఎవరి కోసం అంటే మన లైఫ్లోంచి వచ్చే ఆ సువాసన ఫ్రాగ్రెన్స్, ఇట్ ఈస్ ప్రైమర్లీ టు గాడ్ ఫస్ట్ అది దేవునికి సువాసన కింద ఉండాలి మన జీవితం. తర్వాత మన చుట్టుపక్కల ఉన్న వారికి సువాసన కింద మన జీవితం ఉండాలి. మనం చేసే మన యాక్షన్స్, మనం మాట్లాడే మన మాటలు, ఈ క్రియలు అన్నీ కూడా మన సువాసనని ఇతరులకి తెలియజేసే విధంగా ఉండాలి. దట్ ఈస్ గాడ్స్ ఇంటెన్షన్. దేవుడు అందుకని మనల్ని ఆయన సువాసనగా ఉండటానికి పిలుచుకున్నారు. ఇలా సువాసనగా ఉండవలసిన దాంట్లో మనం జాగ్రత్తగా లేకుండా ఎక్కడైనా ఆ చచ్చిన వాటికి మనం స్థానం ఇచ్చామంటే డెడ్ థింగ్స్, అది చిన్నదే అవ్వచ్చు, కానీ ఆ చిన్నది చాలా త్వరగా వ్యాప్తి చెంది చాలా పెద్ద కాన్సిక్వెన్సెస్ తీసుకురాగలదు. ఆ పెద్ద కాన్సిక్వెన్స్ ఏంటంటే ఆర్డర్ మొత్తం పోతుంది. సువాసనగా ఉండవలసిన ఆ యొక్క తైలం యొక్క ఆర్డర్ మొత్తం, ఆ సువాసనే చెడుగా మారిపోతుంది మనం కేర్ఫుల్గా లేకపోతే. ఇది ఎలా జరుగుతుంది అంటే మన జీవితంలో మనం కొన్ని చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటాం అనమాట. ఈజీగా ఎప్పుడైతే పాపాన్ని తీసుకుంటామో ఇది చిన్నదే కదా, ఇది నెగ్లిజిబులే కదా, ఇది అందరూ చేసేదే కదా, మనం చేస్తే ఇందులో తప్పు ఏంటి అని ఎప్పుడైతే వి టర్న్ టువర్డ్స్ కాంప్రమైజింగ్ విత్ ద వరల్డ్, లోకంతో మనం ఎప్పుడైతే రాజీపడి కాంప్రమైజ్ అవుతూ ఉంటామో అప్పుడు మనం దేవునికి ఇంపైన సువాసన కింద ఉండలేం. సువాసన అనేది ఫస్ట్ దేవునికి ఇంపైన సువాసన కింద ఉండాలి. ఇఫ్ యు టర్న్ టు ఎక్సోడస్, మీరు ఒక్కసారి కనుక నిర్గమాకాండము 29వ అధ్యాయం వైపు తిప్పగలిగితే, నిర్గమాకాండము 29వ అధ్యాయము 18వ వచనంలో ఏముందంటే, ఇక్కడ బలిపీఠం మీద ఆ పొట్టేలంతయు దహింపవలెను, అది యెహోవాకి దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. ఎవనికి ఇంపైన సువాసన రాయబడి ఉందంటే
యెహోవాకి ఇంపైన సువాసన గల హోమము. మన సువాసన ఇప్పుడు మనం అనుకున్న ఈ పెర్ఫ్యూమ్ మనం దేవునికి పెర్ఫ్యూమ్‌గా ఉండాలి. దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి అని మనం ఇప్పుడు చూసుకున్నాం. ఈ దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ ఎక్సెప్షన్స్ ఏమీ ఉండకూడదు. ఏ పాపాన్ని కూడా మనం దాయకూడదు. ఏ పాపం కూడా అన్‌కన్ఫెస్డ్‌గా మన జీవితంలో మిగిలి ఉండకూడదు. ప్రతి దాన్ని కూడా మనం ఏం చేయాలంటే దేవుని బలిపీఠం మీద పెట్టి దాన్ని ఆయన అగ్ని చేత దహించాలి. ఇక్కడ మనం చూస్తే బలిపీఠం మీద ఆ పొట్టేలంతయు ద హోల్ ల్యాంబ్, పొట్టేల్లో కొంచెం పక్కకు తీయొచ్చనో లేకపోతే అందులో శ్రేష్టమైనవి దహించి మిగిలినది పక్కన పెట్టొచ్చనో అలాగేం లేదు. పొట్టేలంతే ద హోల్ థింగ్ హస్ టు బి బర్న్. బలిపీఠం మీద పొట్టేలంతయు దహింపవలను, అది యెహోవాకి దహన బలి, యెహోవాకి ఇంపైన సువాసన గల హోమము. వెన్ యూ గో టు గాడ్, మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన దగ్గర ఉన్న సమస్తము వాట్ ఎవర్ దట్ ఈస్ విత్ యూ, దాన్ని మొత్తాన్ని వీ షుడ్ బి రెడీ టు పుట్ ఇట్ ఆన్ ద ఆల్టర్. ఆయన బలిపీఠం మీద పట్టడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. దాని పై వచనం చూసుకుంటే 17th వరుసలో అంతటా ఆ పొట్టేలును దాని అవయవములను దేనికి అది విడదీసి దాని అంత్రములను దాని కాళ్లను కడిగి దాని అవయములతోనూ తలతోనూ చేర్చి బలిపీఠం మీద ఆ పొట్టేలంతా చూడండి. ఇక్కడ చూస్తే దేనికి దానికి ఎవ్రీ పీస్ వాస్ కట్, అన్నీ సపరేట్ చేసి ప్రతీదీ తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టి దేవుని అగ్ని చేత దహింపబడుతుంది అన్నమాట. దేవుని అగ్ని చేత దహింపబడినప్పుడు ఆ దేవునికి ఇంపైన సువాసన కింద ఉంటుంది. నో ఎక్సెప్షన్ హియర్. ప్రతీదీ తీసుకెళ్ళి పెట్టేయడమే. మనం మనకేదైనా ఫేవరెట్ సిన్నో లేకపోతే ఏదన్నా మనకి బాగా ఇష్టమైనదో దాన్ని మనం పెట్టుకుని లార్డ్ యు కీప్ దిస్, యు లీవ్ దిస్ అలోన్, దిస్ ఈజ్ అన్ ఎక్సెప్షన్, ప్రతీదీ పెడతాను దీన్ని మాత్రం నేను పెట్టలేను అని మనం అంటే అదేమవుతుందంటే చచ్చిన ఈగలాగా తయారైపోతుంది. చచ్చిన ఈగ ఏం చేస్తుందంటే ఆ తైలం అంతటిని పాడు చేస్తుంది, ఫ్రాగ్నెన్స్ రాదు. The Lord is going to burn the whole lamb when you are ready. When you go to God and you put everything part by part, నీ దేహంలో ఉన్న నీ కళ్ళు, నీ మాటలు, నీ నోరు, నీ నాలుక, నీ యొక్క చేతులు, నీ కాళ్ళు, నీ అవయవములన్నీ విడిగా ప్రభా ఇదిగా ఐఎమ్ ఆఫరింగ్ దిస్ టు యూ అని దేవునికి మనం అలా ఆఫర్ చేసినప్పుడు అదేమవుతుందంటే ఇట్ బికమ్స్ ఎ స్వీట్ అరోమా ఫర్ గాడ్. అంతేగాని లార్డ్ ఇప్పుడు జాక్ బ్రదర్ చెప్తారు, ఒక ఇంట్లో చాలా గదులు ఉన్నాయట, అన్ని గదుల్లోనూ లైట్ వెలుగుతుంది కానీ ఒక గదిలో లైట్ వెలగట్లేదు. ఒక గదిలో లైట్ వెలగట్లేదు, యూ కాంట్ సే లార్డ్ నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను, నువ్వు ఈ గదిలో ఉండకూడదు. ఈ గదిలో వెన్ యు ఆర్ వాచింగ్ టీవీ కెన్ జీసస్ సిట్ బిసైడ్ యూ అని చెప్పి బ్రదర్ అడుగుతారు ఒక మెసేజ్లో. సో మనం అలాగే ఎక్సెప్షన్స్ లేకుండా మనం టీవీ చూస్తున్నా, మనం సెల్ ఫోన్ చూస్తున్నా, లేకపోతే మనం ఇంకేదన్నా చూస్తున్నా, అప్పుడు కెన్ యూ సే దట్ గాడ్ కెన్ సిట్ బిసైడ్ యూ అండ్ సీ, దెన్ యూ విల్ బి ఎ స్వీట్ ఫ్రాగ్రెన్స్ ఫర్ గాడ్. ఎక్సెప్షన్ ఏమీ లేదు. లార్డ్ యూ కెన్ సీ మీ ఎనీ టైమ్, దెర్ ఇస్ నథింగ్ హిడెన్ ఫ్రమ్ యూ. నీకు నేను దాచింది ఏమీ లేదు అని ఎప్పుడైతే నీ హృదయాన్ని ఓపెన్గా ఉంటుందో, ఎప్పుడైతే అది ట్రాన్స్పరెంట్గా ఉంటుందో, నువ్వు ఏది దాచకుండా ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్గా ఉంటుందో, దట్ విల్ బి ఎ స్వీట్ అరోమా టు గాడ్. అప్పుడే ద ఫైర్ విల్ కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. వెన్ యు ఆర్ రెడీ, వెన్ యు ఆర్ విల్లింగ్, ద ఫైర్ విల్ కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ అండ్ బర్న్ హోల్ థింగ్, and it will become a sweet aroma for God. No exception. Exception is a dead fly. Any exception. మీరు దేన్ని మినహాయించినా కానీ, కొంతమంది ఈ సినిమాలు మానలేమండి, ఈ సినిమా పాటలు మానలేము, లేకపోతే ఈ మ్యూజిక్ మానలేము. సో ఈ సినిమా an exception for you? Is a worldly music exception for you? What is the dead fly in your life? మీ జీవితంలో ఉన్న చచ్చిన ఏదో యూ హ్యావ్ టు ఐడెంటిఫై.
లేకపోతే ఇట్ స్పాయిల్స్ ద హోల్ ఆయిల్, పెర్ఫ్యూమర్స్ ఆయిల్. అది మొత్తం ఆ తైలాన్ని మొత్తం పాడు చేసేస్తుంది అది. ఆ ఎక్సెప్షన్ ఐడెంటిఫై చేయాలి. ఫర్ మెనీ యంగ్ పీపుల్ ద ఓన్లీ ఫ్రెండ్షిప్స్, ఈ లోక సంబంధమైన స్నేహితులు, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, లేకపోతే వాళ్ళతో పార్టీస్కి వెళ్ళడం, లేకపోతే వాళ్ళతో చిట్ చాటింగ్, ఇది చాలా వాళ్ళకి ఒక ఎక్సెప్షన్ కింద ఉంటుంది. దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోరు. ద ఓన్లీ ఫ్రెండ్షిప్ ఈస్ వెరీ డేంజర్. ఈ ఓన్లీ వన్ ఫ్రెండ్షిప్ ఈజ్ వన్ ఆఫ్ ద డెడ్ ఫ్లై. యూ షుడ్ నెవర్ బి అసోసియేటెడ్ విత్ ద ఓల్డ్ పీపుల్. ఎప్పుడు ఈ లోక సంబంధమైన వారితో, లోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్న వారితో మీరు సహవాసము కలిగి ఉండకూడదు. వాళ్ళు మీతో చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు మీ రూమ్మేట్స్ అవ్వచ్చు, వాళ్ళతో మీతో మీ క్లాస్మేట్స్ అవ్వచ్చు, లేకపోతే యూనో సమ్వేర్ మీరు కోర్స్ చదివి ఎక్కడైనా చేస్తున్నప్పుడు మీ బ్యాచ్మేట్స్ అవ్వచ్చు, లేకపోతే ఎలాగైనా పరిచయం అయి ఉండొచ్చు, మంచి వాళ్ళు అయి ఉండొచ్చు, బట్ స్టిల్ దే ఆర్ ఓల్డ్ పీపుల్. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ ఓల్డ్ ఫ్రెండ్షిప్స్. ఈ లోక సంబంధమైన స్నేహము ఈ చచ్చిన ఈగ లాంటిది. అది దేవునికి ఇంపైన సువాసనగా నేను ఉండనివ్వదు. యూ హ్యావ్ టు బ్రేక్ దో షెకల్స్ ఆఫ్ ద ఓల్డ్ ఫ్రెండ్షిప్. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే, ఫస్ట్ కొరింథియన్స్ 15:23లో మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ కొరింథియన్స్ 15:23, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఈ ఈ స్నేహాల విషయమే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లోక సంబంధమైన స్నేహితుల విషయమే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా వెన్ యు ఆర్ ఇన్ ఎ డైలమా, లేకపోతే ఎప్పుడైనా మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం వచ్చిందనుకోండి, అలాంటి సందర్భాల్లో మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? లోక సంబంధమైన జ్ఞానము కలిగిన వారి దగ్గరికి వెళ్తున్నామా, లేకపోతే దేవుని బిడ్డల దగ్గరికి వెళ్తున్నామా? సో హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్? ఈ లోక సంబంధమైన స్నేహితుల దగ్గరికి వెళ్ళామా, వాళ్ళు దేవుని జ్ఞానమునకు విరోధమైన సలహాలు ఇస్తారు. అవి మంచిగానే కనిపించవచ్చు, అప్పటికి అవి చాలా మంచిగా అనిపించవచ్చు, బట్ మంచి నడవడికను చెరిపేస్తాయి. దే విల్ టేక్ అవే యువర్ డిపెండెన్స్ ఆన్ గాడ్. దేవుని దగ్గర నుంచి నేను దూరంగా తీసుకెళ్ళిపోతూ ఉంటాయి లోక సంబంధమైన జ్ఞానము, లోక సంబంధమైన స్నేహము. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ ద ఓన్లీ ఫ్రెండ్షిప్స్. 2 కొరింథియన్స్ 6:14లో కూడా మనం అదే చూస్తాము. అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు అని చెప్పేసి. డు నాట్ బి ఈక్వల్లీ యోక్డ్ విత్ అన్గాడ్లీ. సో అవర్ ఫ్రెండ్షిప్ షుడ్ బి విత్ గాడ్లీ పీపుల్. అండ్ దిస్ ఓన్లీ ఫ్రెండ్షిప్ ఈస్ ఎ డెడ్ ఫ్లై. అదొక సచ్చినీగ. కొంతమందికి ది పొనోగ్రఫీ ఈజ్ ఎ డెడ్ ఫ్లై. ది ట్రై అ లాట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దానిలోంచి బయటకు రావడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ దట్ ఈస్ స్టిల్ ఎ డెడ్ ఫ్లై. Until you are determined that you have to offer everything on the altar completely to be burned by the fire of God. దేవుని అగ్ని చేత నేను సంపూర్ణంగా దహించబడాలి అని నువ్వు ఆ ఆ దేవుని దగ్గరికి ఆ పరిపూర్ణమైన మార్పుతో, రిపెంటెన్స్తో నువ్వు వెళ్ళి దాన్ని విడిచిపెట్టేంత వరకు యూ కెనాట్ బి ఎ గుడ్ ఫ్రాగ్రెన్స్ ఫర్ ద లార్డ్. ఇంపైన సువాసనగా దేవునికి ఉండలేవు. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద షెకల్స్ ఆఫ్ పోనోగ్రఫీ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద డెడ్ ఫ్లై. ఈ డెడ్ ఫ్లైస్ అన్నిటిని మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి మన జీవితంలో. వాట్ ఈస్ మై డెడ్ ఫ్లై? ఈ నేను దేని వల్ల దేవునికి ఇంపైన సువాసనగా ఉండలేకపోతున్నాను? ఎప్పుడైతే మనం మన జీవితంలో ఈ డెడ్ ఫ్లైస్ అన్నిటిని మనం ఐడెంటిఫై చేయగలమో, ఆ డెడ్ ఫ్లైస్ అన్నిటిని దేవుని దగ్గరికి తీసుకువెళ్ళి దాని విషయమై పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని దగ్గర నుంచి మనం జయం పొందుకుంటామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సహాయం కొరకు వేడుకుంటామో, అప్పుడు దేవుడు ఏం చెప్తారంటే, హీఈస్ మై బిలోవ్డ్ సన్ ఇన్ హూమ్ ఐఎమ్ వెల్ ప్లీజ్డ్. యేసు ప్రభు గురించి చెప్పిన మాట మన గురించి కూడా ఆయన చెప్పగలరు. ఇప్పుడు ఈ డెడ్ ఫ్లైస్ మన దగ్గర లేనప్పుడు, మన జీవితం ఆయనకి ఇంపైన సువాసనగా ఉన్నప్పుడు, ఆయన ఆ సువాసనని ఆయన పీల్చుకుని ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఏమన్నా ఉంటుందంటే, దిస్ ఈజ్ మై బిలోవ్డ్ సన్, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని దేవుడు చెప్పగలుగుతారు.
సో this is one of the area where you have to repent deeply and ask for the help of the Holy Spirit. Pornography, it's a big shackle. దేవుని దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మ సహాయం పొందుకుంటే తప్ప ఈ యొక్క బంధకాల నుంచి బయటకు రాలేరు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద డెడ్ ఫ్లై. సో వీల్ సీ సమ్ ఆఫ్ ద అదర్ డెడ్ ఫ్లైస్. మన జీవితంలో ఏ డెడ్ ఫ్లైస్ ఉంటాయి బాయ్స్కి? ఐల్ టెల్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక అతనికి ఒక ఇల్లుంది, హౌస్ ఫర్ సేల్ అని చెప్పి ఒక బోర్డు కనిపించింది. సో ఈయన ఆ ఇల్లు కొనుక్కోవడానికి వెళ్ళాడు. ఈయన ఆ ఇల్లును కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు ఓనరు, ఇల్లుని మొత్తం నేను అమ్ముతానండి, కానీ ఇంటిలో ఒక మేక్ ఉంది, ఆ మేకును మాత్రం నేను అమ్మను, నాకు కావాలి అన్నాడట. ఎ నెయిల్ ఇన్ ద వాల్, అదొక్కటి నాకు కావాలి, ఇల్లు మొత్తం అమ్ముతానండి అని చెప్పేసాను. ఈయన ఏమనుకున్నాడంటే, సరే ఒక మేకే కదా, దానిదే ఉంది, ఆ మేక ఆయన ఉంచుకుంటానంటున్నాడు కదా, సరే ఉంచుకొనిద్దాం, ఇల్లు మొత్తం నాదవుతుంది కదా అని చెప్పేసి ఇల్లు మొత్తం కొనుక్కున్నాడు ఆయన. ఇల్లు మొత్తం కొనుక్కున్నాడు, ఆ ఇల్లుని చక్కగా నీట్గా పెట్టుకున్నాడు, ఎక్కడికెక్కడ కావాల్సిన అన్ని అరేంజ్ చేసుకున్నాడు, చాలా క్లీన్గా పెట్టుకున్నాడు. బై ద ఎండ్ ఆఫ్ ద డే ఆ ఇల్లు నమ్మిన ఆయన వచ్చాడనమాట. ఆయన వచ్చి ఏం చేశాడంటే, ఈ మేక్ నాది, అందుకని చెప్పి దీనికి నేను అప్పటి వరకు బాగా మురికిగా మాసిపోయిన షర్ట్ తీసి దానికి తగిలిచ్చాడు. ఆ మేకే కదా అనుకున్నాడు ఈయన. సో తీసుకొచ్చి ఆయన ఏం చేశాడు, బాగా కంపు కొడుతున్న మురికిగా ఉన్న ఒక షర్ట్ని తీసుకొచ్చి దాన్ని తగిలించి వెళ్ళిపోయాడు. ఆయనేం ఉండలేదు ఆ ఇంట్లో, ఆ మేక్ మాత్రమే తగిలిచ్చాడు. కానీ ఆయన అప్పటి వరకు నీట్గా పెట్టుకున్న ఇల్లు ఆ షర్ట్ కంపు వల్ల ఇల్లంతా కంపు కొట్టడం మొదలుపెట్టింది. సరే, అది అయిపోయింది కదా అనుకున్నాడు. మరుసటి రోజు ఇంకో రోజు వచ్చాడు, ఇంకో రోజు వచ్చి ఇంకో మురికి దాన్ని తగిలించాడు. అప్పుడు తను రియలైజ్ అయ్యాడు, దిస్ ఇస్ అన్ ఎక్సెప్షన్, ఇలాంటివి ఉండకూడదు, ఆ మేకుని తీసేయాలి. ఎప్పుడు కూడా మనం అలాంటి ఎక్సెప్షన్స్ ఉంచకూడదు, దుష్టునికి ఒక అవకాశం ఇవ్వకూడదు, ఎప్పుడు మనం డోర్ తీయకూడదు. ఇది అందరూ చేసేదే కదా, మనం చేస్తే ఏమైంది? జాబ్స్కి అప్లై చేసేటప్పుడు అందరూ రెజ్యూమ్స్ ఫేక్ చేస్తున్నారు కదా, మనం ఫేక్ చేస్తే ఏమైంది? తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగొచ్చులే, దేవుడు ఎప్పుడైనా క్షమిస్తారు కదా, ఇందులో మనం చేస్తే ఇందులో తప్పే ఉంది అని చెప్పి చాలామంది ఆ యొక్క ఉద్యోగం రావాలనే తాపత్రయంలో వాళ్ళ మనసాక్షిని కూడా అమ్ముకుంటూ ఉంటారు. పుటింగ్ ఫేక్ సర్టిఫికెట్స్ టు గెట్ ఎ జాబ్ ఈస్ అ కర్స్. ఎందుకు కర్స్ అంటున్నానంటే, దట్ ఈస్ వాట్ బైబిల్ సేస్. దట్ ఈస్ ఇల్లీగల్ వే ఆఫ్ ఎర్నింగ్ ఎ జాబ్. ఆ జాబ్ అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు. జాబ్ ద్వారా అల్టిమేట్గా మనం ఏం చేసేది ఏంటంటే శాలరీ, మనీ. దట్ మీన్స్ మనం ఏం చేస్తున్నామంటే ఇల్లీగల్ వే, షార్ట్ కట్లో ఒక ఉద్యోగం సంపాదించడానికి లేని ఎక్స్పీరియన్స్ని చూపించి ఒక రెజ్యూమ్ అప్లోడ్ చేసి మనం దాన్ని ఆ జాబ్ను పొందుకోవడం, ఇట్స్ ఎ కర్స్. కొంతమంది అయితే ఒక స్టెప్ ముందుకేసి ఇంటర్వ్యూ కూడా వేరే వాళ్ళతో ఎవరితోనో చేపిస్తూ ఉంటారు. సో రెజ్యూమ్ ఈజ్ ఫేక్ అండ్ ద పర్సన్ హూ ఈస్ టేకింగ్ ది ఇంటర్వ్యూ ఈజ్ ఆల్సో ఫేక్. సో ఇలాంటివి వి కమ్ అక్రాస్ ఇన్ అవర్ ఆఫీస్. ఇలాంటివి చూసినప్పుడు చాలా విచారం అనిపిస్తూ ఉంటుంది. బికాస్ ఆ పేర్లు పెట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళని చూస్తే క్రిస్టియన్ నేమ్స్ కనబడుతూ ఉంటాయి. ఇట్స్ ఎ పిటీ. ఏంటంటే దాన్ని తేలిగ్గా తీసుకోవడం, ఏదో ఒక రకంగా ఉద్యోగం వచ్చేస్తే చాలు. గెహజీ ఏం చేశాడంటే, హీ వాంట్స్ టు ఎర్న్ మనీ ఇన్ ఎ షార్ట్ కట్ వే. ఒక వంకర మార్గంలో బ్యాక్ డోర్ జాబ్స్ అని, లేకపోతే ఫేక్ రెస్యూమెస్ అని, లేకపోతే ఫేక్ ఇంటర్వ్యూవర్స్ అని, ఇలాంటి బ్యాక్ డోర్ వేస్లో ఉద్యోగాలు సంపాదించి గెహజీలాగా ఏమవుతుంది అంటే, ఇట్ విల్ బ్రింగ్ కర్స్ అపాన్ హిమ్
అండ్ హిస్ ఫ్యామిలీ. గెహజీకి గెహజీతో పాటు తన కుటుంబానంతటికి కూడా శాపం వచ్చింది. కుష్ఠరోగం వచ్చేసింది అందరికి. సత్యపీఠి దేవుని నామమును తెలుసుకుని, దేవుని నామమును ఎరిగి, దేవుని సేవకుని దగ్గర అసిస్టెంట్‌గా ఉంటూ గెహజీ చేసిన పనిది. సో, దిస్ ఎ వార్నింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనం ఎప్పుడు కూడా ఇల్లీగల్ వేస్ ఆర్ షార్ట్ కట్ వేస్‌లో మనం ఏదైనా సంపాదించడానికి ప్రయత్నించకూడదు. ఎస్పెషల్లీ ఉద్యోగాలు, ధనము ఇవన్నీ షార్ట్ కట్ వేస్. తొందరగా అయిపోవాలి. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద డెడ్ ఫ్లై. అనదర్ డెడ్ ఫ్లై ఈస్ ఎ గర్ల్ ప్రాబబ్లీ. కొంతమంది ఏంటంటే దే విల్ మేక్ అన్ ఐడల్స్ ఇన్ దేర్ హార్ట్స్. కొంతమంది అన్న ఐ విల్ లీవ్ ఎవ్రీథింగ్ బట్ నాట్ దట్ గర్ల్. ఐ హర్డ్ దిస్ ఫ్రమ్ పీపుల్. ఎందుకంటే దే ఆర్ మేకింగ్ ఇట్ ఎస్ అన్ ఎక్సెప్షన్ ఇన్ దర్ లైఫ్. దేవుడు కావాలి, ఆ అమ్మాయి కావాలి. ఆ అమ్మాయి సాంగత్యం కావాలి, దేవుని సన్నిధి కావాలి. కెన్ దే బోత్ గో టుగెదర్? తైలము, చచ్చినీగ కలిసి వెళతాయా? అందుకే విశ్వాసికి, అవిశ్వాసికి పొత్తు ఎక్కడ? అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అని బైబిల్ ఎందుకు చెప్తుంది? దే కెనాట్ కోఎగ్జిస్ట్. దట్ ఈస్ ఇంపాసిబుల్. యూ హ్యావ్ టు లీవ్. ఐ నో ఎ బ్రదర్. హీ యూజ్డ్ టు కాల్ మీ అండ్ హీ సెడ్, "అన్నా, ఐ హావ్ ఎ ప్రాబ్లమ్ ఎట్ హోమ్. నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. గానీ దేవుని చిత్తం చేయాలనుకుంటున్నాను." నేను ఐ గేవ్ హిమ్ కౌన్సిల్. అప్పుడు ఏం చెప్పానంటే, "సరే తమ్ముడు, నువ్వు దేవుని చిత్తం చేయాలనుకుంటున్నావు కాబట్టి దేవుడు ఆ అమ్మాయిని విడిచిపెట్టు అని చెప్తే విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా?" అంటే, "అయ్యో! అన్నా, నేను అది చేయలేను." సో దట్స్ హౌ, దట్ ఈస్ అన్ ఎక్సెప్షన్. You should be ready to offer everything on the altar. Unless you are ready to offer everything on the altar, the sweet fragrance will not come out of you. సమస్తము పొట్టేలంతయు దహన బలి మీద, ఆ బలిపీఠం మీద దహించబడకపోతే ఇంపైన సువాసన దేవునికి వెళ్ళదు. ఇంపైన సువాసన నీకు కాదు, దేవునికి వెళ్ళాలి. నీ ఇష్టం కాదు, దేవునికి ఇష్టంగా ఉండాలి. నీ చిత్తం కాదు, దేవుని చిత్తమై ఉండాలి. విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఒక బ్రదర్ హీ ఈస్ కన్ఫెసింగ్ హిస్ సిన్స్. దెర్ ఇస్ ఎ రింగ్ ఫర్ హిస్ హ్యాండ్. అప్పుడు ఒప్పుకుంటున్నప్పుడు హీ ఈస్ నాట్ విల్లింగ్ టు టేక్ అవే ద రింగ్. ఎందుకంటే దట్ రింగ్ వాస్ ప్రెజెంటెడ్ బై ద గర్ల్ హూమ్ హీ ఈస్ ఇన్ లవ్ విత్. ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. ఆ అమ్మాయి ప్రెజెంట్ చేసిన ఉంగరాన్ని పెట్టుకుని దాని మార్మల్స్ పొందడానికి ప్రార్థన చేస్తున్నాడు. అన్లెస్ యూ గివ్ ఇట్ అప్, యూ కెనాట్ బి సేవ్డ్. సో ఫైనల్లీ హీ టుక్ ఇట్ అవే. సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ద ఎక్సెప్షన్స్. చచ్చిన ఈగలు అంటే ఇవన్నీ చచ్చిన ఈగలు. ఏది కూడా ఒక ఎక్సెప్షన్ కింద మనకి దేవునికి అడ్డుగా రాకూడదు. ప్రభువా, ఇది తప్ప నేను ఏదైనా చేస్తాను, ఈ ఒక్క విషయంలో నాకు ఎక్సెప్షన్ ఇవ్వండి అని ఉండకూడదు. ఎవ్రీథింగ్ హెస్ టు బి ఆఫర్డ్ ఆన్ ద ఆల్టర్. సమస్తము. సో అనదర్ డెడ్ ఫ్లై కెన్ బి ఎ బిటర్నెస్. ఎవరి మీదన్నా మనకి క్షమించలేకపోతున్నామా? ఎవరి మీదన్నా మనకి ఆ కోపం ఉందా? లేకపోతే అనదర్ డెడ్ ఫ్లై ఇస్ జెలసీ. ఎవరి మీదన్నా జెలసీ ఉందా? వెన్ గాడ్ ఈస్ బ్లెస్సింగ్ ఎ బ్రదర్ ఇన్ ద చర్చ్, ఆర్ యూ జెలస్ ఆఫ్ హిమ్? Then you cannot be a sweet fragrance for the Lord. Or ఎవరైనా మన నైబర్స్ వెన్ దర్ డూయింగ్ వెల్, మన ఇరుగు పొరుగు వారు వాళ్ళు ఎవరన్నా కారు కొనుక్కున్నారనుకోండి, వాళ్ళకి ఇప్పుడు కారు అవసరమా? అది నీకు అవసరమా? నో, డోంట్ బి జెలస్. దేవుడు నీ ఒక బ్రదర్కో, లేకపోతే నీ నైబర్కో, లేకపోతే మీ రిలేటివ్స్కో, ఎవరికన్నా
ఏదన్నా మంచి చేసినప్పుడు వాళ్ళతో కలిసి సంతోషించే వారి కింద ఉండాలి. యూ షుడ్ నెవర్ బి jealous. దట్ ఈస్ వన్ ఆఫ్ ద డెడ్ ఫ్లై. అండ్ ఫర్గివ్‌నెస్ ఈస్ వన్ ఆఫ్ ద డెడ్ ఫ్లై. ఈ డెడ్ ఫ్లైస్ అన్నీ మనం తీసివేయగలిగినప్పుడే ఇట్ విల్ బి ఎ స్వీట్ ఫ్రాగ్రెన్స్ ఫర్ ద లార్డ్. దేవునికి ఇంపైన సువాసనగా మనం ఉండగలం. సో లెట్స్ ఎగ్జామిన్ అవర్ లైఫ్స్. ఇంకా ఏమేమి డెడ్ ఫ్లైస్ ఉన్నాయి లార్డ్? ప్లీజ్ సెర్చ్ మీ యువర్ లార్డ్ అండ్ షో మీ వాట్ ఆర్ ద డెడ్ ఫ్లైస్ ఇన్ మై లైఫ్. దేవా నన్ను పరిశోధించి నా జీవితంలో ఆ చచ్చిన ఈగలు ఏమున్నాయో నాకు చూపించండి. ఆ చచ్చిన ఈగలన్నీ నేను తీసేస్తాను ప్రభా. ఇక్కడ ద హోప్ ఏంటంటే ఈగ పడితే పెర్ఫ్యూమ్ పాడైపోద్ది. దాన్ని మనం ఏమి చేయలేం. బట్ ఇఫ్ యూ టేక్ అవే దిస్ డెడ్ థింగ్ అవుట్ ఆఫ్ యూ, గాడ్ విల్ రెన్యూ ద పెర్ఫ్యూమ్. దట్ ఈస్ ద హోప్ దట్ వీ హ్యావ్ ఇన్ ద లాట్. ద గుడ్ న్యూస్, God removes the dead flies. God forgives and restores and renews your perfume. Let's go to God and ask God, Lord, show me all the dead flies in my life. I'm ready to take it away, Lord. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి యథార్థంగా ఈ చచ్చిన స్థితిని అంతా దేవుని దగ్గర ఒప్పుకొని, ప్రభా నేను తీసివేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నాలో నా చచ్చిన ఈగలన్నీ నాకు చూపించండి ప్రభా అని దేవుణ్ణి అడిగితే దేవునికి సహాయం చేస్తారు. నిన్ను మరలా ఇంపైన సువాసనగా చేస్తారు. ఎవరికి ఇంపైన సువాసన? దేవునికి మొదటిగా ఇంపైన సువాసన. దాని తర్వాత మనం పనిచేసే స్థలంలో ఇంపైన సువాసన, మన ఇరుగు పొరుగు వారికి ఇంపైన సువాసన, మన సొంత కుటుంబంలో ఇంపైన సువాసన. పీపుల్ విల్ లైక్ యువర్ ప్రెసెన్స్. మీతో ఉండాలనుకుంటారు, మీతో మాట్లాడాలనుకుంటారు. అన్న టెల్ మీ మోర్, ఇంకా ఎక్కువ చెప్పండి అని అడుగుతూ ఉంటారు. బికాస్ ద లైక్స్ ద పెర్ఫ్యూమ్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ యూ. అది ఎప్పుడు వస్తుందంటే when you take away all the dead things from your life. Thank you, brothers.